వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మేము దసరా పండుగ కోసం అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మా ఊరికి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మేము ముందుగా బస్కి వెళ్ళాలి. యాక్చువల్లీ ట్రైన్కి వెళ్దామని చూసాము, కానీ ట్రైన్లో అప్పటికే 1 వీక్ బ్యాకే మొత్తం ఫిల్అప్ అయిపోయాయి అన్నమాట. ఒక్క ఆప్షన్ కూడా లేదు బుక్ చేద్దామంటే. ఫైనల్లీ బస్ అయితే బుక్ అయిందన్నమాట. బస్కి అయితే వెళ్తున్నాము. అండ్ మార్నింగ్ అయితే ఎలాంటి టిఫిన్ చేయాలంటే ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే లేట్ అయిపోయింది. అప్పటికే బస్ టైం వచ్చేసి 6 o'clockకి అక్కడ ఉండాలంటే మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి కదా. అందుకోసమే తొందరగా స్టార్ట్ అయిపోయినాయి. మార్నింగ్ కదా, ఏం తినలేదన్నమాట. అందుకే మా వారు టిఫిన్ అయితే తీసుకొచ్చారు. అక్కడ బస్సు 6కి అంటే 6:30 quarter to 7కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్ టేస్ట్కి వచ్చేసరికి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే. ఫస్ట్ టైం తీసుకున్నాం. ఎప్పుడైనా మేము ఇంట్లో ప్రిపేర్ చేసి పట్టుకు వెళ్ళేటోళ్ళం, కానీ ఫస్ట్ టైం అక్కడ టిఫిన్ తీసుకున్నాం. నిజంగా ఎంత బాగుందో తెలుసా టేస్ట్. నాకు పూరి బాగా నచ్చింది. అండ్ ఆ కర్రీ ఫస్ట్ టైం పూరిలో పల్లి చట్నీ పెట్టుకొని ఉన్నా. ఇది వచ్చేసి ఇంటికి వచ్చినాక వ్లాగ్ అన్నమాట. చూసేయండి. ఏం చేస్తున్నావు? వీడియో ఇస్తున్నావా? ఏంటి ఏం చేస్తున్నావు? అప్పాల కోసం బియ్యం చేస్తున్నా. ఏం అప్పాలు? ఏముంటాయి, దసరా అంటే గ్యారెలు, కారపూసలు, ఎవరి ఇష్టమైన వాళ్ళు చేసుకుంటారు. సకినాలు ఎప్పుడు చేస్తారు? సంక్రాంతికి. ఓహో, సంక్రాంతి స్పెషల్ సకినాలా? ఫైనల్లీ చూడండి, ఈ బియ్యం అయితే చేసాం, బట్ ఇన్ని అప్పాలు అయితే చేయం. రేపే పండుగ కాబట్టి కంచుడు పెట్టాలి కాబట్టి అప్పాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వీటినైతే పిండి వడ్డించుకొని రావాలి. అక్కడ పిండి వడ్డించుకో దగ్గర పెద్ద లైనే ఉందట, చూద్దాం. గ్యారెలు అయితే ఎక్కువ చేసుకోము, ఎందుకంటే మా ఇంట్లో ఒకసారి జరిగినారు. ఇది 3 వస్తే కిలో కదా. ఈ గ్లాసుతోని 3 సార్లు బియ్యం వస్తే కిలో అన్నమాట. కిలో చేసుకుంటాం, సరిపోతుంది. రాసలేనప్పుడు ఇట్లా వెనకటి మనకి కొలుచుకోవడానికి ఏం లేనప్పుడు ఇట్లా గ్లాస్తో పోసుకొని కొలుచుకునేటోళ్ళు అన్నమాట. ఓకే, ఇవి వచ్చేసి గ్యారెలకి. నెక్స్ట్ కారపూసలకి ఎందులో పోయాలి? సంచి చాట్లో పోసేసి అండి 2 కిలోలు వేసుకున్నామా. కారపూసలు అంటే ఈజీగా అయిపోతే తొందరగా అయిపోతుంది కదా. మా చిన్నని పట్టుకొని చేయడం అంటే చాలా కష్టమే, వాడు అస్సలు చేయనియాడు. కాబట్టి కారపూసలు అయితే 2 కిలోలు వేసుకుంటాం. నేను చేస్తా ఉంటే మా ఆయన చూసుకుంటాడు పొట్టని. 4 అయినాయా? 3 మీతో మాట్లాడుకుంటుంది చూడండి, అట్లా ఉంటుంది. ఇది ఎన్నోది? 5. ఇవి వచ్చేసి 2 కిలోలు కారపూసలకి. కొన్ని ఎక్కువ వస్తే మనకి ఒక సాటిస్ఫాక్షన్, వీళ్ళకంటే తక్కువ ఉండదు ఇక్కడే. ఇవి కారపూసలకి. అండ్ మేము మినపప్పుతో చేసుకుంటాం కారపూసలు. నిజంగా మినపప్పుతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది ఏంటంటే శనగపప్పుతో చేసుకుంటారు కదా, మినపప్పుతో కూడా బాగుంటాయి. బొబ్బరిపప్పు, శనగపప్పు, మినపప్పు. 2 కిలోలకి ఎంత పోస్తారు? 1/2 కిలో పోస్తారా? 1/2 కిలోకి పావు కిలోకి
అంటే కొన్ని రైస్ తీయాలి, ఎందుకంటే ½ kg ప్లస్ 2 kgs 2.5 kgs అది అంతేలే ఉండని మొత్తం పోసేస్తా. ఇలా పోయాలా? కలిపేసి 2 కిలోలకి 1/2 కిలో ఏంటిది మినపప్పు. 2 కిలో బియ్యానికి 1/2 కిలో మినపప్పు. ఇక్కడ చూపినాను. ఓకే, ఇది వచ్చేసి కారపూసలకి ఈ బియ్యం. అండ్ గారెలలో మనం టేస్ట్ కోసం ఏం కలుపుకుంటాం అంటే ఇవి ఇప్పుడు గిన్నెకి దగ్గరికి వెళ్ళాలన్నమాట. పక్కకు పెట్టేద్దాం. గారెల కోసం అయితే టేస్ట్ కోసం ఇందులోకి మనం కొన్ని ధనియాలు కలుపుదాం. చాలా పిడికడు. చాలుగా. ఇవి టేస్ట్ కోసం. ఇవి ఎప్పుడు గిన్నె దగ్గర అవ్వాలి, ఎప్పుడు మనకి పట్టించి పట్టుకురావాలి. రైట్. ఫైనల్లీ బియ్యం తీసుడు అయిపోయింది. తర్వాత రేపు బతుకమ్మ ఉంది కాబట్టి సో టేక్పో అయితే కొంచెం కట్టెలు కట్టిండు. సో మిగతాది ఇంకా ఉంది మనం కట్టేది, అది కట్టాలి. ఇక నెక్స్ట్ ప్లాన్ అది గిర్ని కాడికి వేసేసరికి కట్టెలు కట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే గిర్ని కాడికి పోతున్నాం, అంటే గిన్నె కట్టేయడానికి. సో నిన్న నింపుకొచ్చేది టేక్ చెట్ల నుంచి. దీన్ని మనం ఇప్పుడు కట్టలు అయితే కట్టాలి. కమాన్ జాయిన్ అండి ఫాస్ట్గా. ఏ క్యారీ అండి, మీరు మీ వర్క్ చేసుకోండి, నేను నా వర్క్ చేసుకుంటా. కట్టలు కట్టడం మీ పని, బతుకమ్మ చేయడం మా పని కాదా? హెల్ప్ చేస్తా అంతే. యాక్చువల్లీ కొన్ని కట్టలు అయితే కట్టేసామన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకొంచెం పని అయితే ఉంది. ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల మనకి బతుకమ్మ చేసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది. అదే రోజు చేయాలంటే మనకి చాలా వరకు పనులు ఉంటాయి కదా. విలేజ్లో హడావిడి ఉంటుందండి. బతుకమ్మ 3 రోజుల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. పువ్వు కోసుకొచ్చుకోవడం, కట్టలు కట్టుకోవడం. సో ఇది ఒక ఏమంటే ఫెస్టివల్ వైబ్. దసరాకి మాత్రమే, సంవత్సరానికి ఒక రోజు ఇట్లా ఒకసారి మాత్రమే ఈ వైబ్ ఉంటుంది. సో విలేజ్ బతుకమ్మ ఎంత పెద్దగా అవుతుంది. ఇక్కడ అంతా ఒక ఏమంటారు పోటీ, ఒక స్పోర్టివిటీ ఉంటుంది. సో ఇలా జరుగుతుంది విలేజ్లలో. సరే మీ విలేజ్లో ఎట్లా జరుగుతుందో ఒకసారి మాకు కూడా చెప్పాలి కదా. సో అందుకని మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి.
2-3 రోజుల ముందు పోయి తెంపుకొచ్చినా కూడా మనకైతే బతుకమ్మకి ఫ్లవర్స్ అనేవి దొరకవి. ఇవి వచ్చేసి 1 వీక్ బ్యాకే తీసుకొచ్చిండు మా మామయ్య. ఓకే డన్. యాక్చువల్లీ ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయింది. అదేంటంటే ఈ కట్టెలు కట్టడానికి మా ఆయన నేనైతే ఒక ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాము. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఎవరు ఎక్కువ కట్టెలు కడితే వాళ్ళకి నాకైతే 10,000 ఇస్తా అన్నారు. అలాగే మా వారికి అయితే ఒక బీర్ కొనిస్తా అన్న. ఆ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసి కట్టెలు అయితే కట్టాము. ఇది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. మన కట్టెలు కట్టడం అయితే అయిపోయింది. సో ఇది ఫైనల్ కట్ట. చూద్దాం నెక్స్ట్ మన ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసినాం కదా. సో ఎవరు విన్ అవుతారో చూద్దాం ఎవరు విన్ అవుతారో నేను కూడా చూస్తాను. మనకి 10,000 శారీ వస్తుందో లేకపోతే మా వారికి 200 బీర్ వస్తుందో చూసేద్దాం. దారమేనా అయిపోయినాయా దారాలు? రేపు నాకు ఒక దారం తీసుకురా. లేవాడు అయిపోయినాయా? అయిపోయి మాకు బయట రూమ్లో ఉన్నాయి, తీసుకొస్తాం. ఎంతసేపు నేనా రేవా? ఓకే ఓకే అయిపోయిందా ఛాలెంజ్? కౌంట్ చేద్దామా? రెడీయా? సో ఎవరిది ఫస్ట్ కౌంట్ చేద్దాం, నీదా నాదా? ఎవరిదైనా పర్వాలేదు, గెలిచే నేనే కదా, కౌంట్ చేసినా చేయకపోయినా. ఎందుకలా? ఏం జరిగింది? ఇక్కడ ఏదో జరిగినట్టుంది. ఏం జరగలే ఫ్రెండ్స్, మీరే చెప్పాలి, నాకేదో డౌట్ ఉంది. సరే కౌంట్ అయితే చేద్దాం. 3 6 4 5 6 9 అంత కూడా 9 కట్టినా. 9 సరే ఓకే, నీ చూద్దాం. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఏదో తేడాగా ఉంది సీనా. 15 ఫైనల్లీ 15 అయితే చేసామన్నమాట. సో లెట్స్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఎవరు విన్ అయ్యారో మీరు చెప్పండి. మనమే విన్నాం 15 కాబట్టి, మనమే విన్ అయినాం కాబట్టి ఇప్పుడు మనకు పట్టు సారీ వస్తుంది అన్నమాట. 10,000 లేదు, ఈ చెయ్యి ఇటేసుకో, ఆ చెయ్యి ఇటేసుకో. అమ్మా ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? అయితే ఈ చెయ్యి అటేసుకొని ఆ చెయ్యి ఇటేసుకోమ్మా. ఏదో గ్యామ్లింగ్ జరిగింది లాస్ట్ మూమెంట్ లో. గ్యామ్లింగ్ ఏమి జరగలేదు, వీడియోలో చూడొచ్చు. వీడియో అప్లోడ్ చేసినాక వీడియోలో చూడొచ్చు. మీరే చెప్పండి, గ్యామ్లింగ్ ఏం జరగలేదు కదా. ఫైనల్లీ మేమైతే ఇన్ని కట్టలు అయితే కట్టేసామన్నమాట. నైస్ అండి, హ్యాపీ. ఇద్దరం కలిసి అయితే ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది. చలో లెట్స్ మూవ్ టు నెక్స్ట్. ఇప్పుడైతే అప్పాలు చేయాలన్నమాట. కంప్లీట్ చేసేసుకొని వచ్చేసి. ఓకే మొత్తానికి బతుకమ్మకి అయితే కట్టలు కట్టేసినాం కదా. కట్టలు అయితే కట్టడం అయిపోయింది. ఇప్పుడైతే గ్యారప్పల కోసం అయితే పల్లీలు వేయించుకున్నాం. పల్లీలు పొట్టు అయితే తీస్తున్నాం. మనం చేసేదానికన్నా తినడే ఎక్కువ ఉంటుంది. మీరు ఎంతమంది వేయించిన పల్లీలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకు 2 కిలోల బియ్యం పిండికి 4 స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకోవాలి. కొత్త కారం అన్నమాట. అలాగే ఉప్పు సేమ్, ఉప్పు కూడా 4 స్పూన్స్.
ఇప్పుడైతే పిండిలో ఉప్పు కారం సరిపోయిందో టేస్ట్ చూద్దాం. ఉప్పు సరిపోయింది, కారం కూడా సరిపోయింది. ఓకే. ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే బాగోదు. పిండి కలుపుతున్నావా? పిండి కలుపుతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే పిండి కలిపేటప్పుడు మనం తీసుకోవాల్సింది నీళ్ళు అనేవి తక్కువ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే నీళ్ళు ఒకటేసారి పోసుకోవడం వల్ల ఏంటంటే పిండి మెత్తగా అయితే కష్టమవుతుంది. అందుకే నీళ్ళు అనేది తక్కువ పోసుకొని కలుపుకుంటే గట్టిగా అయినా కూడా మెత్తగా వేసుకోవచ్చు. కానీ మెత్తగా అయితే మాత్రం మనం గట్టిగా వేయలేము. పిండి కొద్దిగా ఉంచుకొని ప్రాసెస్ చేస్తే బెస్ట్. మెత్తగా అయినా కూడా పిండి తర్వాత కలుపుకోవచ్చు. తీరా అప్పాలు చేద్దామని పిండి కలుపుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తే మా గ్యాస్ స్టవ్ అయితే రావట్లేదన్నమాట, రిపేర్కి వచ్చింది. గారెలు కారపూసలు చేద్దామనుకున్నా, కానీ గ్యాస్ స్టవ్ రిపేర్కి రావడంతో అయితే గారెలే చేసుకున్నా. ఏది మనం అనుకోకుండా చేస్తేనే అవుతుంది. రెండు చేద్దాం అనుకున్నాం. ఫైనల్లీ ఈ గ్యాస్ స్టవ్ అయితే రిపేర్కి రావడంతో గారెలు అయితే అయ్యాయి. ఆడికి మా చిన్నోడు ఏడుస్తూ ఉంటే నేను మా చిన్నోడిని ఎత్తుకుంటే ఉండే. అండ్ నేను కూడా గారెలు చేయలేదు, మా వాళ్ళే ఇక్కడ గారెలు ఒకరు చేస్తూ ఒకరు కాల్చారన్నమాట. ఫైనల్లీ వీళ్ళిద్దరే కలిసి గారెలు అయితే చేసేసారు. ఇలా ఈ రోజంతా గడిచిపోయిందన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నీ జరిగిపోయాయి. అండ్ గారెల విషయానికి వస్తే ఎంత టేస్టీగా ఉన్నాయంటే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేసాయి. అండ్ ఇందులో ఒకటి కరివేపాకే మేము మర్చిపోయాము. తీరా పిండి కలిపిన తర్వాత గుర్తుకొచ్చింది, అరే కరివేపాకు వేయలేదు ఏంది అనేది. అలా కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.